లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో కవిత చేరికపై రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. మీడియాతో చిట్చాట్లు కీలక వ్యాఖ్యలు చేశారాయన. కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే జగన్ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిది అంటూ చెప్పుకొచ్చారు నారా లోకేష్. కేటీఆర్ను చాలాసార్లు కలిసా అన్నారు లోకేష్. కేటీఆర్ను కలిస్తే తప్పేంటి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది బీఆర్ఎస్, ముఖ్యంగా కేసీఆర్. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత టీడీపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు టీడీపీ నేత నారా లోకేష్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన చిట్చాట్లు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కవితపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీలో కవిత చేరికపై రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. మీడియాతో చిట్చాట్ నిర్వహించారు ఆయన. ఈ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కవితను టీడీపీలో చేర్చుకుంటారా అనే ప్రశ్నకు సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. కవితను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం అంటే జగన్ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం లాంటిదే అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. కేటీఆర్ను చాలాసార్లు కలిసి అన్నారు మంత్రి నారా లోకేష్. కేటీఆర్ను కలిస్తే తప్పేంటి ఆయన ప్రశ్నించారు ఆయన. ఈ క్రమంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇటు చంద్రబాబు ఫోకస్ చేశారా అనే అంశానికి సంబంధించి మాట్లాడిన క్రమంలో క్వశ్చన్ రైజ్ అయిన తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారంటూ కూడా మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఇటీవల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత టీడీపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ నేపథ్యంలోని ఇటు ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు టీడీపీ నేత నారా లోకేష్. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఏ అంశాలను ఆయన ప్రధానంగా చిట్చాట్లో భాగంగా ప్రస్తావించారు, డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మరి కాసేపట్లో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇటు తెలంగాణలో కూడా నిలదొక్కునేందుకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తెలంగాణలో ఇటు మళ్ళీ తన స్థానాన్ని సంపాదించుకునేందుకు ఇటు తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేరికలు ఉంటాయి అంటూ చర్చలు జోరందుకుంటున్న క్రమంలో ఇప్పుడు కవితకు సంబంధించి ఆ క్వశ్చన్కి, ఎందుకంటే కవిత కొద్ది రోజుల క్రితం ఇటు పార్టీకి రాజీనామా చేశారు. మరి ముఖ్యంగా అంతకుముందు బీఆర్ఎస్ ఇటు కవితను సస్పెండ్ చేయడం జరిగింది. కవితను సస్పెండ్ చేసిన తరువాత కవిత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఇటు ఎమ్మెల్సీ పదవికి అలాగే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక్కడి నుంచే ప్రచారం జోరందుకుంటోంది. కవిత ఏ పార్టీలోకి వెళుతారు, కవిత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, కవిత ఎటువంటి అడుగులు వేయబోతున్నారు, ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించిన చర్చ జోరందుకున్న క్రమం. అయితే 2 రోజులు సమయం తీసుకుంటా ఆ అంశానికి సంబంధించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటా అనే అర్థం వచ్చేలా కవిత రియాక్ట్ అయ్యారు. నేను కూడా షాక్లోనే ఉన్నా, 2 రోజులు ఆలోచించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటా అంటూ కూడా కవిత చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఈ క్రమంలో అప్పటి నుంచి కూడా ఇటు కవితకు సంబంధించిన ప్రతి అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. మరి ముఖ్యంగా ఇటు బీజేపీకి సంబంధించి వెళ్లే అవకాశం లేదంటూ కూడా చర్చ జోరందుకునే క్రమం. కానీ దీంతో పాటు ఇంకా మాట్లాడుకునే క్రమంలో ఇటు కాంగ్రెస్లోకి వెళతారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బట్ అక్కడి నుంచి చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటూ కూడా క్వశ్చన్ రైజ్ అవుతున్న క్రమంలో ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. తెలుగుదేశం పార్టీలో కవిత చేరికకు సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కవిత టీడీపీలో చేరే అంశానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. కవితపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో కవిత చేరికపై రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కవితను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం అంటే జగన్ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం లాంటిది అంటూ కూడా చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. కేటీఆర్ను చాలాసార్లు కలిసి అన్నారు నారా లోకేష్. కేటీఆర్ను కలిస్తే తప్పేంటి అనే ప్రశ్నను సంధించారు ఆయన. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి క్వశ్చన్ రైజ్ అయిన తరుణంలో దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. ఈ అంశానికి సంబంధించి అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారంటూ కూడా మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇటు బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. సస్పెన్షన్ తర్వాత ఇటు కవిత టీడీపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరిగిన క్రమంలో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు టీడీపీ నేత నారా లోకేష్. మరి ఈ క్రమంలో ఏం జరుగుతోంది,
మీరేమనుకుంటున్నారు? ఇటు కవిత ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారని చెప్పి ఒక్కసారి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి.